ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఏంటి అందరికీ తెలిసిందే, బుర్జ్ ఖలీఫా, వింగ్స్ ఆఫ్ మెక్సికో. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా ఆడ ఫోటో ఫ్రేమ్లోంచి డైరెక్ట్గా మనకి బుర్జ్ ఖలీఫా అనేది కనిపిస్తుంటుంది. చాలా బాగుంది, వింగ్స్ లాగా. ఫ్రెండ్స్, ఇక్కడ స్కై దుబాయ్ దగ్గరకు వచ్చా. ఐ లవ్ స్కై దుబాయ్ అని రాస్తుంది కదా. పెంగ్విన్స్ ఎంత బాగా ఆడుతున్నాయి చూడండి నా వెనకాల. అమేజింగ్ ఉంది. ప్లాస్టిక్ బౌలింగ్ ఎక్విప్మెంట్ అది, అసలు ఎంత బాగా ఆడుతుంది. వా! సో బాబుల్స్ రైడ్ అని చెప్పేసి అని ఒక యాక్టివిటీ ఉంది ఇక్కడ. ఓ వచ్చేసాడు మా ఫ్రెండ్ ప్రశాంత్, వచ్చేసాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మేఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఏంటి అందరికీ తెలిసిందే, బుర్జ్ ఖలీఫా. సో ఎన్నోసార్లు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాను, చూపించాను, నా వీడియోస్లో కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఇంకో ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను. సో ఇదే బుర్జ్ ఖలీఫా సెకండ్ ఎంట్రన్స్. సో ఇదేంటి అని అంటే, మనకి మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్ళాలంటే మొత్తం దుబాయ్ మాల్ మొత్తం దాటుకుంటూ బోల్డ్ అని షాప్స్ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. కానీ ఇది రెండో ఎంట్రన్స్ ఏంటి అని అంటే, డైరెక్ట్గా మనకి బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ అనేది ఉంటుంది. సో ఈ బుర్జ్ ఖలీఫాకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం ఈ స్టెప్స్ దిగేసి వెళ్ళిపోవచ్చు. సో డే టైంలో ఎక్కువ మంది జనాలు ఉండరు, నైట్ టైంలో విపరీతంగా జనాలు ఉంటారు. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఒక ఫౌంటైన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, ప్లస్ వాటర్ ఫౌంటైన్స్. అండ్ దెన్ ఇక్కడ ఒక మనకి బోట్లో కూడా ట్రావెల్ చేయడానికి ఇది డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. సో దుబాయ్ మాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఉంది, అదే వింగ్స్ ఆఫ్ మెక్సికో. సో వింగ్స్ ఆఫ్ మెక్సికో ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ క్యూ ఉంది, కానీ మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మీకు ఒకసారి ఆ వింగ్స్ ఆఫ్ మెక్సికో డే టైంలో ఎలా ఉంటుందనేది సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇప్పటిదాకా ఎన్నోసార్లు వచ్చాను దుబాయ్కి, కానీ ఈ వింగ్స్ ఆఫ్ మెక్సికో దగ్గర ఎప్పుడు ఆగలేదు. లక్కీలీ ఈరోజు ఒక 20-30 మంది మాత్రమే ఉన్నారు. మామూలుగా అయితే పెద్ద క్యూ ఉంటుంది, అర కిలోమీటర్ దూరం క్యూ ఉంటుంది అనమాట. అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు దగ్గరలో ఉంది కాబట్టి ఆ వింగ్స్ ఆఫ్ మెక్సికో ఫ్రంట్ సైడ్ నుంచి మీకు చూపిస్తాను. మోస్ట్ ఫేమస్ వింగ్స్ ఆఫ్ మెక్సికో. సో ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా ఆడ ఫోటో ఫ్రేమ్లోంచి డైరెక్ట్గా మనకి బుర్జ్ ఖలీఫా అనేది కనిపిస్తుంటుంది. అందుకే ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ అనమాట. దాదాపు 14 years నుంచి ఇక్కడ ఈ స్కల్ప్చర్ అనేది పెట్టారు. సో లాట్ ఆఫ్ పీపుల్ విజిట్ హియర్. మీకు ఇంతకుముందు చెప్పిన వింగ్స్ ఆఫ్ మెక్సికో ఇదే, చాలా బాగుంది, వింగ్స్ లాగా. ఇప్పటిదాకా ఎన్నోసార్లు వచ్చాను, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో బాగుంది. లేకుండా వింగ్స్ మధ్యలోంచి మనకి బుర్జ్ ఖలీఫా ఎంత బాగుంది, ఇది వ్యూ అనమాట. అందుకే దిస్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వింగ్స్ ఆఫ్ మెక్సికో. సో చాలా ఫేమస్ స్కల్ప్చర్ అనమాట. 2010లో పెట్టారు ఇది. సో ఈ పర్టికులర్ స్కల్ప్చర్ కోసం ఇప్పుడు మళ్ళీ చూడండి జనాలు ఎంతమంది అయిపోయారు. సో జనాలు అయితే విపరీతంగా పెరుగుతూనే ఉంటారు, ఎందుకంటే అందరికీ బాగా ఇష్టం అనమాట. సో ఒకటి వింగ్స్ లాగా చేతులు పెట్టచ్చు, అండ్ రెండోది మనకి వెనకాల బుర్జ్ ఖలీఫా వ్యూ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ అనమాట. అరౌండ్ 14 years అవుతుంది, బట్ స్టిల్ ఇట్స్ వెరీ వెరీ ఫేమస్. సో అందరు ఇక్కడికి వచ్చి చూస్తూనే ఉంటారు. సో బుర్జ్ ఖలీఫా ఎప్పుడైతే పెట్టారో ఈ వింగ్స్ ఆఫ్ మెక్సికో కూడా ఆ స్కల్ప్చర్ని అప్పుడే తయారు చేసి పెట్టారు. సో ఈ ఫోటోను కూడా మనము సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అంటే దుబాయ్ అనగానే మోస్ట్ ఫేమస్ వైరల్ స్టాచ్యూ అంటే ఇదే అనమాట. సో అందుకోసమే ఇప్పటిదాకా నేను చూపించడం కాలేదు కాబట్టి అది మీకు చూపించాను. సో చూసి ఎంజాయ్ చేశాను కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో ఈరోజు మనం ఇప్పుడు చూడబోతుంది స్కై దుబాయ్. ఆల్రెడీ నేను స్కై దుబాయ్కి వెళ్ళాను, అప్పుడు సోలోకి వెళ్ళాను, మనకి ఫొటోస్ వీడియోస్ తీసేవాళ్ళు లేరు. ఈసారి మనకి ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాం కాబట్టి వీ కెన్ ప్రాబబ్లీ ఎంజాయ్ ఇట్ మోర్. ఓకే, సో లెట్స్ సీ యు ఇన్ స్కై దుబాయ్. పామ్ జుమేరాలోకి ఎంటర్ అవుతున్నాము. సో మొన్న చూసిన అట్లాంటిస్ వీడియో కూడా ఆ పామ్ జుమేరాలో భాగంగానే ఉందన్నమాట. సో ఇట్స్ మ్యాన్ మేడ్ ఐలాండ్స్. అక్కడ మళ్ళీ మనం ఇప్పుడు దుబాయ్ బెలూన్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా అండర్ వాటర్ టనెల్ అనమాట. సో టనెల్లోంచి మనం ఇప్పుడు పామ్ జుమేరా లోపలికి వెళ్ళిపోయి అక్కడ అట్లాంటిస్ దగ్గర వీఆర్ గోయింగ్ టు గో త్రూ ద బెలూన్ రైడ్. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారు. హెలికాప్టర్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత దగ్గర నుంచి వెళ్తుంది చూడండి. ఇప్పుడే హెలికాప్టర్ రైడ్ కూడా కంప్లీట్ అయినట్టుంది, అది దిగిపోయింది.
సో హెలికాప్టర్ రైడ్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. గైరోకాప్టర్ అయితే ఎక్కాను కానీ హెలికాప్టర్ ఎక్కలే. ఇంకా సన్సెట్ కూడా అవ్వకముందే చంద్రుడు వచ్చేసాడు. అర్ధచంద్రుడు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు చూడండి, అర్ధచంద్రుడు. సో ఇటువైపు ఏమో సూర్యాస్తమయం ఇంకా పూర్తవ్వలేదు. అటువైపు సూర్యుడు ఉన్నాడు, ఇటువైపు చంద్రుడు ఉన్నాడు. ఆ హెలికాప్టర్ రైడ్ కూడా చూద్దాం. ఒక హెలికాప్టర్ స్టార్ట్ అయింది. ఇక్కడిక్కడే చుట్టూ తిప్పుతున్నట్టున్నారు, రౌండ్ తిప్పుతున్నారు. సో సర్కిల్ వేస్తున్నారు. అక్కడ కిందనేమో హెలికాప్టర్, పైనేమో సూర్యుడు చంద్రుడు కనిపిస్తున్నాడు చూడండి. ఒకవైపు చంద్రుడు, కిందనేమో హెలికాప్టర్. సో ఈ రైడ్ అంతా కూడా ఇక్కడిక్కడే తిరుగుతుంది అనమాట. సో ఇది ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ హెలిప్యాడ్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి అంతా తిప్పేసి మళ్ళీ ఇక్కడ తిప్పుతుంది. మల్టిపుల్ కలర్ఫుల్ హెలికాప్టర్స్ వస్తుంది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 minutes లో ఇది 3rd హెలికాప్టర్. సో మల్టిపుల్ హెలికాప్టర్స్ అనేది ఇక్కడ రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. వెంటనే తిప్పేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఈ హెలికాప్టర్ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మూన్. ఒక 30 seconds లో దించేస్తున్నారా లేకపోతే 1 minute లో దించేస్తున్నారా అర్థం కావట్లేదు, కానీ ఫాస్ట్గా దించేస్తున్నాడు, తిప్పేస్తున్నాడు ఇక్కడిక్కడే. ఇది వేరే కలర్ చూడండి, ఇవే హెలిప్యాడ్ అనమాట. వెంటనే ఒక 2 నిమిషాల్లో తిప్పేసుకుంటూ వచ్చేస్తూనే ఉన్నారు, మళ్ళీ రైడ్స్ వేస్తూనే ఉన్నారు. సో ఇది హెలిప్యాడ్ పాయింట్ అనమాట. నేను చాలాసార్లు హెలికాప్టర్ ఎక్కాను కానీ మనకి ఇక్కడ దగ్గరలో ఉంది కదా అందుకే చూపిస్తున్నా. ఇక్కడ గైరోకాప్టర్ అని ఇంకొక స్మాలెస్ట్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంటుంది. ఓన్లీ సింగిల్ ప్యాసింజర్ మాత్రమే ఎక్కేలాంటిది. అది కూడా ఇక్కడ మనకి మరీనా పైన ఉంటుంది. అది కూడా నేను ఎక్కాను, ఆ వీడియో కూడా తీశాను. సో మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, చూడని వాళ్ళు అది కూడా చూడండి. అక్కడ పైన ఇంకొక హెలికాప్టర్ ఆల్రెడీ తిరుగుతుంది. మొత్తం 3 హెలికాప్టర్లు నడుస్తున్నట్టున్నాయి కంటిన్యూస్గా. నైస్. ఇదంతా కూడా మ్యాన్మేడ్ ఐలాండ్స్ అండ్ పామ్ జుమేరా. ఇప్పుడు అక్కడ మీకు వెనకాల ఏదైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్గా వేశారు. అంతకుముందు పెద్దకుండా ప్లేస్ రోడ్ ఎక్స్టెండ్ చేసేసి అక్కడ స్టోన్స్ వేసేసి ఇదంతా మోర్ సేఫర్ ఆప్షన్ చేస్తారు అనమాట. సో వాటర్ సముద్రపు నీరు తాకిడి అనేది ఎక్కువ తగలకుండా అక్కడ రాళ్ళు వేసేసి నీట్గా చేస్తారు. ఇంతకుముందు మనం చూసిందేమో పార్కింగ్ దగ్గర ఏమో హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయన్నమాట. 12 minutesకి 700 dirhams చార్జ్ చేస్తున్నారంట. దాదాపు 16-17 వేల రూపాయలు. అది 25 minutes కావాలంటే 900 dirhams, అరౌండ్ 20,000 rupees చార్జ్ చేస్తున్నారు అనమాట. దుబాయ్ బెలూన్ దగ్గరికి వచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాము. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు విండీగా ఉందని చెప్పేసి అని ఇంకో నెక్స్ట్ 2 hours వరకు ఏ బెలూన్ కూడా ఫ్లై అవ్వడానికి లేదంట. సో అదే సిచ్యువేషన్. సో యాక్చువల్గా మేము మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వెళ్ళి స్కై దుబాయ్కి వెళ్ళి ఆ తర్వాత దుబాయ్ బెలూన్కి వద్దాం అనుకున్నాం. కానీ అది నైట్ అయిపోతుంది, మళ్ళీ డే వ్యూ ఉండదనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే ఆ డే వ్యూ మనకు కుదిరే అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే డే వ్యూలో ఇప్పుడు వెదర్ విండి ఉంది కాబట్టి అని క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వెళ్ళిపోయి అక్కడ స్కై దుబాయ్ చూసుకొని ఆ తర్వాత దెన్ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు దుబాయ్ బెలూన్. సన్సెట్ వస్తుంది 5:15, ఇక్కడ 5:20, 5:25 కల్లా సన్సెట్ పూర్తిగా అయిపోతుంది అనమాట. సో ఎంత అద్భుతంగా కనపడుతున్నాడు సూర్యుడు, బ్యూటిఫుల్గా ఉన్నాడు కదా. అక్కడ మరీనాలో సముద్రం బ్యాక్డ్రాప్లో సూర్యుడు బాగా ముగుస్తూ సూపర్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ స్కై దుబాయ్ దగ్గరకు వచ్చా. ఐ లవ్ స్కై దుబాయ్ అని రాస్తుంది కదా. సో స్కై దుబాయ్లో మనకి ఏంటి అని అంటే ఇక్కడ ఒక హోల్ సెట్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. సో బేసిక్ ప్యాకేజ్ వచ్చి 260 అండ్ దెన్ కొంచెం హైయర్ ప్యాకేజ్ వచ్చి 315 అనమాట. రకరకాల రైడ్స్ ఉంటాయి. మనకి హైదరాబాద్లో ఎట్లయితే స్నో వరల్డ్ ఉందో అది ఇక్కడ స్నో పార్క్ ఇది. అయితే స్నో పార్క్ అనేది మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే కనీసం 8 to 10 times పెద్దది అనమాట. చాలా పెద్దది, చాలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ అసలు ఇంత ఎండలో ఇక్కడ మనకి హైయెస్ట్ పీక్ ఆఫ్ ఎండ ఉండే ఈ ప్రాంతంలో ఇలా స్నో వరల్డ్ పెట్టడము, స్నో పార్క్ పెట్టడము, ఇలా సెట్ చేసుకొని దీన్ని మెయింటైన్ చేయడం సూపర్. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. పెంగ్విన్స్ తెలుసు కదా, -20, -30 degrees లో మాత్రమే అవి సర్వైవ్ అవ్వగలుగుతావు. అంటే ఆ మెయింటెనెన్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్లోవ్స్ ఇస్తారు, ఆ తర్వాత షూస్ ఇస్తారు, జాకెట్ ఇస్తారు, ప్యాంట్ ఇస్తారు, అన్ని ఇస్తారు అనమాట. సో అవి కూడా ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిస్తాను. దాని తర్వాత వి విల్ గో ఇన్ సైడ్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాను, కాకపోతే అప్పుడు నేను సోలోగా వచ్చాను కాబట్టి మనకి ప్రాపర్గా వీడియో తీయడానికి కుదరలేదు. ఈసారి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా వీడియో తీసి మీకు అన్ని రకాల యాక్టివిటీస్ చూపిస్తాను. సో బీ ప్రిపేర్ టు ఎంజాయ్. ఇదే మనకి మన సైజ్ తగ్గట్టు గ్లోవ్స్ అండ్ దెన్ షూ మాత్రం 1 size లెస్సర్ అనమాట. సో మనది 42 size అయితే 41 తీసుకున్నాం.
ఎందుకంటే మనకి టైట్ ఉండాలి, చాలా ఉంటుందని. అండ్ దెన్ సాక్స్, జాకెట్, ఇవన్నీ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జాకెట్ అలాంగ్ విత్ ప్యాంట్. సో ఇవన్నీ కూడా మనకు వేసుకొని లోపలికి వెళ్ళాలి, ఆ చలికి తట్టుకునేటట్టు. స్నో జోన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎంటర్ అయిపోవడంతోనే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సో దే టేక్ సమ్ పిక్చర్స్ ఫర్ అస్. సో అదంతా కూడా మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్లో మార్చేసేస్తారు అనమాట. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మల్టిపుల్ స్నో గేమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో దుబాయ్, స్కీ దుబాయ్. ఇక్కడ మన 360-degree కెమెరా కూడా ఉంది. And we are now entering into the snow zone. Multiple activities, చాలా పెద్దది. సో చాలా బాగుంటుంది ఇది. అదంతా కూడా మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మనకు వాళ్ళకి డైరెక్ట్ కనిపిస్తూ ఉంటాం. 8 o'clock పెంగ్విన్ షో అనమాట. వావ్, ఇప్పుడే జస్ట్ ఆ పెంగ్విన్స్ ని తీసుకొచ్చేసారు మనకి. యూ కెన్ వాచ్ ఆల్ ద పెంగ్విన్స్ ప్లేయింగ్. ఆ బాల్స్ ఎట్లా ఆడుతుంది చూడండి. ఆ పెంగ్విన్స్ కి సరిపడా ఉండే టెంపరేచర్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, నైస్. పెంగ్విన్స్ ఎంత బాగా ఆడుతున్నాయి చూడండి నా వెనకాల. అమేజింగ్ ఉంది. నేను 2-3 సార్లు పెంగ్విన్స్ ని చూసాను కానీ ఇలా ఆడేది ఇప్పుడే చూస్తున్నా, అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ ఎట్లా పడేస్తున్నాయి చూడండి. అవి పడేస్తూ ఆడుతున్నాయి. ఇవి వాటి ఆట అనమాట. దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఇలా చూపిస్తారు మనకి. ఇప్పుడే పెంగ్విన్ షో మొదలైంది. సో షో అంటే ఏం లేదు, వాటి ఆటని చూసి మనము ఎంజాయ్ చేయడమే. సో చిన్నపిల్లలు ఆడితే ఎలా సరదాగా ఎంజాయ్ చేస్తామో అలా సరదాగా ఎంజాయ్ చేయడం. అమేజింగ్, వావ్, బ్యూటిఫుల్, వావ్. భలే పడేస్తున్నాయి అది కిందికి. ప్లాస్టిక్ బౌలింగ్ ఎక్విప్మెంట్ అది. అసలు ఎంత బాగా ఆడుతుంది. వా, ఇది చాలా 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 యాక్టివ్గా ఉంది ఇది. అది ఎత్తుతుంది పడేస్తుంది, ముక్కుతో తీసుకొని ఎత్త పడేస్తుంది చూడండి. ఇప్పుడు లోపలికి వేసేసింది. హైపర్ యాక్టివ్ ఉంది ఈ పెంగ్విన్ అయితే. అది కావాలని ఎలా ఆడుతుంది. వావ్, బ్యూటిఫుల్. నైస్ గేమ్ ప్లే. అక్కడ ఇంకోటి చూడండి, అది ఆల్రెడీ తీసుకొని వస్తుంది. బ్యూటిఫుల్, అమేజింగ్. వావ్, రెండు కలిపి వాళ్ళు ఆడుతున్నాయి. 5 పెంగ్విన్స్ వచ్చాయి మొత్తం. అన్నిటికన్నీ సూపర్ గా ఆడుకుంటున్నాయి. ఇట్లా ఒక 20 minutes పాటు మనకి ఇక్కడ ఈ పెంగ్విన్ షో అనేది ఇస్తారనమాట. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను. యాక్చువల్గా పెంగ్విన్స్ ని పట్టుకున్నాను, కానీ అప్పుడు ఈ వాళ్ళు ఆడే ఆటని మాత్రం చూడలేదు. సో లాస్ట్ టైం నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది మారిందనమాట. సో ఇట్స్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఇంకా అప్గ్రేడ్ చేశారు ఇది. అండ్ అవి కూడా పెంగ్విన్స్ భలేగా ఆడుతున్నాయి. అసలు అవి కూడా ఆటలు ఆడతాయి అని చెప్పేసి అని వీళ్ళు కనిపెట్టడము, దాన్ని ఇలా సెట్ చేయడము, బ్యూటిఫుల్, అమేజింగ్. మీరు కూడా ఈ పెంగ్విన్స్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నారా? ఏమనిపిస్తుంది అనేది కమెంట్స్ లో తెలియజేయండి. అయిపోయింది షో, అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో మనకి 20 నిమిషాల పాటు షో మంచిగా వేశారు, ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. దట్స్ బ్యూటిఫుల్. ఎలా వెళ్తున్నాయి, ఎలా నడుచుకుంటూ వెళ్తున్నా, అమేజింగ్. అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఆ స్నో ఎలా ఫాలో అవుతుంది చూడండి. లిటరలీ నేను అర్మేనియాలో, జార్జియాలో ఎక్స్పీరియన్స్ చేసిన స్నోని ఇక్కడ చూస్తున్నాను చూడండి. స్నో అంతా ఇక్కడ వస్తూ మనకి మనం నిజంగానే మంచులో ఉన్నామేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా బ్యూటిఫుల్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా అప్గ్రేడ్ చేశారు ఫీచర్స్, అండ్ ఇట్ లుక్స్ ఈవెన్ మోర్ బెటర్ నౌ.
లిటరలీ చెప్తున్నా కదా, అర్మేనియా జార్జియాలో నేను తిరిగినప్పుడు ఎలా అయితే మంచి ఉందో అలాగే ఈ ఇయర్ ఎండ్ కూడా నేను మళ్ళీ మనము కజాక్స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ అండ్ తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అదంతా కూడా మంచి సమయమే. సో ఆ మంచును ముందే ఇక్కడ మనం దుబాయ్ లోనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇట్స్ బ్యూటిఫుల్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి చాలా వీళ్ళు అప్గ్రేడ్ చేశారు అనమాట. సో బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నా. ఒకవేళ రియల్ మంచు మీకు పడకపోయేటైతే దుబాయ్కి వచ్చేయండి. దుబాయ్ లో ఈ ఆర్టిఫిషియల్ మంచు ఉంటుంది, యూ కెన్ ఎంజాయ్. మనకి ఎప్పుడు చల్లనిపిస్తే అప్పుడు వెంటనే బయటకి వెళ్ళి సరిపోతుంది. అప్పుడు మనకు కావాల్సిన వేడి మనకు ఉంటుంది. I'm loving it. ఇంకా ఎక్కువ కురుస్తుంది ఇప్పుడు. అసలు లిటరలీ అదేదో మనకి స్నోఫాల్ జరుగుతుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎంత బాగుంది చూడండి, అద్భుతంగా ఉంది కదా. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఈవెన్ బెటర్ నా. ఈ ఆర్టిఫిషియల్ మంచు అయినా సరే లిటరలీ ఏదో మంచు కురుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది సిచ్యువేషన్ అంతా. చూస్తున్నారా, మంచు ఎక్స్ట్రీమ్ మంచు పెరుగుతూనే ఉంది, అద్భుతంగా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో మా ఫ్రెండ్ ప్రశాంత్ వీడు ఇక్కడే ఉంటాడు కానీ ఎప్పుడు రాలేదంట, ఈ రోజు వచ్చాడు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో రోజు రోజుకి వీళ్ళు అప్గ్రేడ్ చేస్తారు ఫీచర్స్ అనేది, చాలా బాగా అనిపిస్తుంది. నేను అంత ముందు వచ్చిన దానికి ఇప్పటికీ నాకు ఇంకా బెటర్ ఫీచర్స్ అనిపిస్తాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ మోర్. సో ఐఎమ్ లవింగ్ ఇట్. యూ గైస్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇట్. అబీబీ కమ్ టు దుబాయ్, స్కై దుబాయ్. చూస్తున్నారా, మా అద్దాలు, మా జుట్టు మొత్తం అంతా మంచి సూపర్గా ఉంది. సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. అద్భుతంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనము స్పెషల్ పెంగ్విన్ షోకి వెళ్తున్నాం. సో ఇంతకుముందు మనం పెంగ్విన్ షో ఒకటి చూసాం కదా, ఇప్పుడేమో స్పెషల్ అనమాట. మనం పెంగ్విన్స్ ని పట్టుకోవచ్చు కూడా, అంటే మనం దగ్గర దాకా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు అలౌ చేస్తారు పట్టుకోవడానికి. అది మనకు అవకాశం ఉండేటైతే అది కూడా చూసుకుందాం. సో స్పెషల్ పెంగ్విన్ షో దగ్గరికి ఇప్పుడు వెళ్ళి అది ఎలా ఉంటుందనేది చూసుకుందాం. పెంగ్విన్ మీటింగ్ పాయింట్ 8:20కి రమ్మన్నారు. 8:30కి మనకు షో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకెవరు రాలేదు. వాళ్ళు రాగానే మనము బయలుదేరి ఆ పెంగ్విన్ షో అనేది చూసుకుందాం. లోపల మనకి అలౌ చేస్తారో లేదో తెలీదు. ఇక్కడ మాత్రం బయట వీడియో ఉంది కాబట్టి అదైతే ప్లే చేస్తాం. లోపల అలౌ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి మనము ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందనేది చూడొచ్చు. ఈ మ్యూజిక్ కి కూడా మనకి కాపీరైట్ పడవచ్చు. మ్యూజిక్ కూడా చేంజ్ చేసేద్దాం. సో వాటికి రీట్యాగింగ్ ఎలా చేస్తారు అవన్నీ కూడా యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఇది వీళ్ళు ఇలా మెయింటైన్ చేసే ప్రాసెస్ అన్నమాట, ప్రొసీజర్. How they are maintaining, nail trimming. బాబా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ట్రైనర్స్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అసలు. అంటార్క్టికాలో ఉండే పెంగ్విన్స్ని వీళ్ళు ఇలా మెయింటైన్ చేయాలంటే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళు వాటికి వాళ్ళ మాట వినేలా చేయించుకోవాలంటే ఎంత గ్రేట్ అసలు. ఐ డ్రాప్స్ బాబా ఈ వాతావరణం తగ్గట్టు సెట్ అవ్వాలండి. విజిట్ క్లినిక్ అండి. లోపలికి వెళ్ళిపోయి వాటి హెల్త్ చెక్ అనమాట, ఎలా ఉన్నాయి, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ట్రాన్స్పోర్టేషన్ బాక్స్. Stethoscope, checking their health. Voluntary restraint, standing X-ray. ఇంతకుముందే ఒక పెంగ్విన్ అసలు యాక్చువల్గా సుసు చేయడం కూడా చూసాం లైవ్లో. ఎక్స్రే, వెటర్నరీ అసిస్టెంట్. సో పాబుల్స్ రైడ్ అని చెప్పేసి అని ఒక యాక్టివిటీ ఉంది ఇక్కడ. సో అది మనం ఇక్కడ ఈ మ్యాట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వీలైతే సెల్ఫీ వీడియో తీస్తాను, అది ఎలా ఉందనేది చూద్దాం. బాబ్ స్లెడ్ రైడ్. ఈ రైడ్ పై వెళ్తున్నాము. అలా రైడ్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఎనీ నెంబర్ ఆఫ్ రైడ్స్ అని కూర్చుని అనమాట. అలా వెళ్ళిపోతారు, దాకా వెళ్ళిపోతారు.
మై గాడ్, వావ్. జస్ట్ ఒక 13 to 14 సెకండ్స్ రైడ్, సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఇది. ఇప్పుడు ఇంకొకరు వస్తున్నారు చూడండి, సూపర్ స్పీడ్ తో వచ్చేసారు. నైస్. మీరు ఇక్కడ చూసుకుంటే కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ సూపర్ సూపర్. ఓ వచ్చేసాడు మా ఫ్రెండ్ ప్రశాంత్, వచ్చేసాడు 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 వచ్చేసాడు. హ్యాడ్ ఫన్. ఇప్పుడు మనం చైర్ లిఫ్ట్ రైడ్ వెళ్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ స్నో బంపర్ కార్ చూసుకున్నాం కదా, పైకి వెళ్ళి చైర్ లిఫ్ట్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నాం. ఇక్కడ చైర్ లిఫ్ట్ ఎంట్రీ, స్నో బుల్లెట్, జైన్ స్నో బాల్ ఎంట్రీ, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి. ఇది మనం స్విట్జర్లాండ్లోను అజర్బైజాన్లోను చూసినట్టు పైదాకా వెళ్ళిపోతుంది అనమాట. ఈ చైర్లో మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏదైనా వచ్చేదాంట్లో ఎక్కేసి కూర్చోవచ్చు, మళ్ళీ మనం పైకి వెళ్ళిన తర్వాత దిగొచ్చు. ఇక్కడ చైర్ లిఫ్ట్ ఎక్కేసాము. ఇది లిఫ్ట్ చేసుకుంటూ పై దాకా తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఎంతైనా మనకి రియల్ మంచులో చూసిన ఫీలింగ్ వచ్చేలాగా. సో నేను షాదాబ్లో చూసాను, ఏది మన అజర్బైజాన్లో. ఆ తర్వాత ఇలాంటిదే మేము అక్కడ ఎక్కాం మన స్విట్జర్లాండ్లో మంచు కొండల పైన. సో కొండల పైన పై దాకా తీసుకెళ్లే ప్రాసెస్ అనమాట ఇది. సూపర్. చైర్ లిఫ్ట్ తీసుకెళ్ళిపోతుంది చూడండి, పై దాకా వెళ్ళిపోతాము. రైట్ సైడ్ మేము మనకి స్కీయింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళందరూ కనిపిస్తారు. ఇక్కడ వాళ్ళు స్కీయింగ్ చేసుకోవడానికి పై దాకా వెళ్ళడానికి ఈ చైర్ లిఫ్ట్ యూస్ చేస్తారు. ఆ తర్వాత పైనుంచి కింద దాకా డైరెక్ట్ స్కీయింగ్ చేసుకుంటూ, స్నో స్కీయింగ్ చేసుకుంటూ కిందకి వచ్చేస్తారు. ఇదంతా కూడా లిటరలీ మంచు ఎలా ఏర్పాటు చేస్తారు చూడండి. హలో, ఇక్కడ ఇది ల్యాండింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనం ఇలా కాళ్ళు ఊపుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఫొటోస్ తీస్తున్నాడు. ల్యాండింగ్ పాయింట్ లో ఆగకుండా మనం ఇంకా కూడా పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ కింది దాకా వచ్చేస్తాం అనమాట. సో అది ఒక వన్ ఆఫ్ ద ల్యాండింగ్ పాయింట్. ఇక్కడ కింద స్కై దుబాయ్ కనిపిస్తుంది చూడండి. ఇది ఒక స్కీయింగ్ రిసార్ట్ లో ఉన్నట్టుంది. సూపర్. అసలు ఎంత హైట్, టాప్ పాయింట్ దాకా వెళ్తున్నాం. అల్టిమేట్ ఉంది చూడండి. ఇక్కడ దాకా వస్తున్నారు స్కీయింగ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట. వావ్, ఇక్కడ స్కీ ట్రైనింగ్ కూడా ఉందన్నమాట. అల్టిమేట్ పీక్ దాకా వచ్చేసాము. ఇప్పుడు ఇంకా మళ్ళీ తిరిగేసి యూటర్న్ చేసేసుకొని కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కావాలంటే దిగిపోవచ్చు, స్కీయింగ్ చేయాలనుకునే వాళ్ళు స్కీయింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. యూటర్న్ చేసుకున్నాము, ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పటిదాకా దగ్గర అయిపోయింది. ఏమైందని అంటే ఒక్కోసారి కొంచెం బ్యాలెన్స్ తీసుకోవడానికి ఒక 1-2 minutes సెట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత సెట్ అయిపోతుంది అన్నారు. సో నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్. సో ఎంత కిందికి వెళ్తున్నాం అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంత హైట్ లో ఉన్నాం, అక్కడ దాకా కింది దాకా ఉన్నది. ఇంత హైట్ లో ఇప్పుడు ఎంత లేదన్నా ఒక 150 feet ఉండదు, 150 to 200 feet హైట్ లో ఉన్నాము. ఇది పీకెస్ట్ అనమాట పాయింట్. సో మంచు కొండల పైన స్కీయింగ్ చేసేటట్టే మొత్తం ఫుల్ సెటప్ చేశారు. సో చైర్ కార్ లోనే రావచ్చు, లేకపోతే ఇలా ఇది పట్టుకొని ఈ సాయంతో కూడా వీళ్ళు రావచ్చు స్కీయింగ్ చేసుకునే వాళ్ళు. అలా పై దాకా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ కోసం సెటప్ చేసినాయి, స్కీయింగ్ చేసే వాళ్ళ కోసం. బ్యూటిఫుల్. మొత్తం పర్ఫెక్ట్ ఒక స్కీ రిసార్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే మొత్తం సెటప్ చేసి పెట్టారు. వీళ్ళేమో స్కీయింగ్ చేసేవాళ్ళు, అందుకే స్కేట్స్ వేసుకొని వచ్చారు చూడండి. వెల్కమ్ గైస్, ఎంజాయ్. ప్రశాంత్ చేతులు అర్థమైతలేదు, పనిచేస్తలేవు. అయ్యో అసలు మీకోసం నేను అప్పటి నుంచి -10 -15 ఉండి ఉంటుంది టెంపరేచర్. ఈ టెంపరేచర్ లో అప్పటి నుంచి వీడియో తీస్తుంటే ఆ చేతులు
అసలు పని చేస్తారో తెలియదు, చేతులకు స్పర్శ లేదు, అంత దారుణంగా ఉంది పరిస్థితి, ఏంటో తెలియదు. చూద్దాం, కిందికి వెళ్ళిన తర్వాత ఎండబెట్టుకోవాలి. ఒక చెక్ పాయింట్ అనమాట. ఈ చెక్ పాయింట్ తర్వాత మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం చూసినట్టు ఒక హాఫ్ వే త్రూలో ఒక చెక్ పాయింట్, ఆ తర్వాత మళ్ళీ కింది దాకా వెళ్ళాక ఫైనలీ దిగిపోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ దిగాలనుకోండి, ఇక్కడ వేరే యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఈ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. బాల్స్తో ఆడుకోవచ్చు, వాలీబాల్తో ఆడుకోవచ్చు, ఏమన్నా. సో ఒక్కసారి లోపలికి వచ్చారంటే ఒక 5-6 గంటల పాటు ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ పాయింట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చెట్లు కూడా పెట్టారు. ఆ చెట్ల పైన మంచు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనుకోండి, కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది. మనం ఆల్రెడీ రియల్ మంచు కొండలపైకి వెళ్ళాం కాబట్టి, సో మనకి ఇది కొత్త కాకపోయినా మంచు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లిటరలీ మంచు కొండల్లో ఉంటే ఎలా ఉంటుందో, స్కై రిసార్ట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. దాంట్లోంచి చైర్ కార్లోంచి బయటకు వచ్చేసాము. ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. చేతులు అయితే నా వల్ల అయితే లేదు, ఇంకా ఇంతకు మించిగా మనం తిరగలేము. సో విల్ గో. ఐ లవ్ స్కై దుబాయ్. ఐ లిటరలీ లవ్డ్ ఇట్. చాలా ఎంజాయ్ చేశాను. ఇది సెకండ్ టైం రావడం, అయినా కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను. అయితే ఆల్రెడీ మీరు బోల్డ్ అన్ని రైడ్స్ చూసారు, ఇవన్నీ చూసారు. మీరు చూడని ఐటమ్ ఏంటి అని అంటే పెంగ్విన్స్. సో పెంగ్విన్స్ ఆల్రెడీ మీరు బయట పెంగ్విన్స్ ఆడేది చూసారు, కానీ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత పెంగ్విన్స్ని ముట్టుకోవచ్చు, వాటిని పట్టుకోవచ్చు, వాటితో ఫోటోలు దిగొచ్చు. ఆ ఫోటోలు కూడా నేను తర్వాత ఇంక్లూడ్ చేస్తాను, అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ పెంగ్విన్స్లో ఏంటంటే 18 రకాల పెంగ్విన్స్ ఉంటాయంట. ఎట్లా మనం ఆల్రెడీ పెంగ్విన్స్ చూసాం కాబట్టి పెంగ్విన్స్ మ్యామల్స్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా అవి బర్డ్స్, కాకపోతే ఎగరలేవన్నమాట. ఎందుకనంటే అవి చాలా హెవీగా ఉంటాయి అనమాట. వాటి సైజ్కి చాలా హెవీగా ఉంటాయి కాబట్టి అవి ఎగరలేవు. వాటికి కూడా నీస్ ఉంటాయి కానీ బెండ్ అవ్వవు, అందుకని మోకాల్లాగా ఉండవు, అవి ఇలాగే నడుస్తూ ఉంటాయి అనమాట. మోకాలు బెండ్ అవ్వవు కాబట్టి ఇలాగే స్ట్రైట్ అయి నడుస్తూ పోతాయి అనమాట. ఈ పెంగ్విన్స్లో 18 రకాల పెంగ్విన్స్ ఉన్నాయి. ఆ 18 రకాల పెంగ్విన్స్లో హైయెస్ట్ అతిపెద్ద పెంగ్విన్ వచ్చి నెంబర్ 1 రకం వచ్చి ఎంపరర్ పెంగ్విన్, అది ఇక్కడ లేదు. నెంబర్ 2 అండ్ నెంబర్ 3 సెకండ్ లార్జెస్ట్ అండ్ థర్డ్ లార్జెస్ట్ పెంగ్విన్స్ వచ్చి కింగ్ పెంగ్విన్ అండ్ జెంటు పెంగ్విన్. ఇక్కడ మనకి కింగ్ పెంగ్విన్స్ ఉన్నాయి, జెంటు పెంగ్విన్స్ ఉన్నాయి. జెంటు పెంగ్విన్ కూడా ఫీమేల్ పెంగ్విన్ చూసాము, కింగ్ పెంగ్విన్లు కూడా మేము ఫీమేల్ పెంగ్వినే చూసాం. అయితే కింగ్ పెంగ్విన్ సంవత్సరానికి పెంగ్విన్ సంవత్సరానికి ఒక ఎగ్ లే చేస్తుందంట. ఆ ఎగ్ను కూడా ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ రెండు కూడా మార్చి అవి కొన్ని కాపాడుతూ మొత్తానికి ఎగ్ని హ్యాక్ చేసి మొత్తానికి దాంట్లోంచి పిల్ల బయటకు వస్తుంది. అయితే ఒక్కోసారి గ్యారంటీ లేదు. అండ్ ఈ పెంగ్విన్స్లో ఎలా ఉంటాయంట అంటే ఒక్కసారి ఒక ఫీమేల్ పెంగ్విన్ ఒక మేల్ పెంగ్విన్తో పిల్లల్ని కనిందంటే, గుడ్డు పెట్టిందంటే లైఫ్ లాంగ్ ఆ ఒక్క పెంగ్విన్తోనే జత కడుతుంది, ఇంకా వేరే ఏ పెంగ్విన్తో జత కట్టదు. ఒక్క సంవత్సరంలో తల్లి పెంగ్విన్ ఎంత ఉంటుందో పిల్ల పెంగ్విన్ కూడా అంత హైట్ పెరుగుతుందంట. కానీ తల్లి పెంగ్విన్ ఓన్లీ ఏదైతే మేల్ పెంగ్విన్ ఉంటుందో దాంతో మాత్రమే జత కడుతుంది. సంవత్సరానికి ఒకటే గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు కూడా ఒక్కోసారి దాంట్లోంచి పిల్ల రావచ్చు, రాకపోవచ్చు. అదే జెంటు పెంగ్విన్స్లో ఇదేమో నెంబర్ 2 సెకండ్ లార్జెస్ట్ అయిన కింగ్ పెంగ్విన్లో, నెంబర్ 3 థర్డ్ లార్జెస్ట్ అయిన జెంటు పెంగ్విన్స్ ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు గుడ్లు పెడతాయి. అది కూడా సేమ్ ఒకటే గుడ్డు పెడుతుంది. దాంట్లోంచి కూడా పిల్లలు పుట్టకపోవచ్చు అనమాట. సో ఇలా మనకి పెంగ్విన్స్లో రకరకాల జాతుల పెంగ్విన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 20 పెంగ్విన్స్ తీసుకొచ్చారంట దాదాపు 10 ఏళ్ల క్రితం. దాంట్లోంచి మొత్తం ఇప్పుడు 20 పెంగ్విన్స్ కాస్త 52 పెంగ్విన్స్ అయ్యాయి. వాటి పిల్లలతో కలిపి 52లోంచి ఇక్కడ 32 ఉంచారు. ఇంకో 10 మాత్రం ఒక స్కై ఈజిప్ట్కి పంపించారంట. ఈజిప్ట్లో కూడా వీళ్ళ స్కై దుబాయ్ వాళ్ళది ఉంది. అండ్ ఇంకొక 10 ఏమో స్కై ఒమాన్కి పంపించారు. సో స్కీయింగ్ ఇన్ ఈజిప్ట్, స్కీయింగ్ ఇన్ ఒమాన్ అండ్ స్కీయింగ్ ఇన్ దుబాయ్ 3 కూడా ఒకటే కంపెనీ వాళ్ళే అనమాట. సో వాళ్ళు అలా పంపించి ఇలా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పెంగ్విన్స్. సో అవి వాళ్ళు ఎలా అంటే అంటార్క్టికాలో ఎలా అయితే ఉంటుందో అదే వాతావరణం మెయింటైన్ చేస్తూ, ఇక్కడ -5 to -10 అంటే వాళ్ళకి అక్కడ సమ్మర్ టైం అనమాట. అదే -15 to -20, -30, -70 degrees వరకు కూడా అవి సర్వైవ్ అవ్వగలవు. అందుకే పెంగ్విన్స్ అనేది అంటార్క్టికాలోనే సర్వైవ్ అవుతాయి. సో ఇది నేను మొత్తం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, అదంతా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మన ఫొటోస్ తీసుకునేటప్పుడు ఆ పెంగ్విన్స్తో నా ఫొటోస్ ఎలా ఉందో మీకు చూపించి దాని తర్వాత వీడియో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడే ఆ ఫొటోస్ కూడా తీసుకున్నా. సో వీటిలో మనకి స్నోబాల్స్ లాంటివి ఒక 2 ఇచ్చారనమాట. 2 స్నోబాల్స్లో మన ఫొటోస్ ప్రింట్ తీసి ఇచ్చారు. ఇంకో 5 ఏమో మనకి ఇలా కార్డ్లో ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు పెంగ్విన్తో పాటు మేము దిగిన ఫొటోస్, నేను ప్రశాంత్ కలిసి దిగిన ఫొటోస్. ఇవి ఒక 5 ఫొటోస్ తీసుకున్నా. ఇవన్నీ కూడా ఈ ఎల్లో కలర్ ఉందంటే ఇది
మనకి కింగ్ పెంగ్విన్ అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ స్పీసీస్ ఇన్ ద పెంగ్విన్ స్పీసీస్. ఫస్ట్ లార్జెస్ట్ వచ్చి ఎంపరర్, దాంతో అయితే మనమేమి అవైలబిలిటీ లేదు ఇక్కడ. సో ఇదంతా కూడా కింగ్ పెంగ్విన్. సో మేము తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా కింగ్ పెంగ్విన్. మీరు అంతకుముందు చూసిన వీడియోలో ఏదైతే చూసారో అవి జెంటు పెంగ్విన్స్ అనమాట. అవి థర్డ్ లార్జెస్ట్ స్పీసీస్ అనమాట పెంగ్విన్స్లో. సో ఇలా మనం ఈ ఫొటోస్కి ఎంత తీసుకున్నారో తెలుసా? అక్షరాల 20,000 రూపాయలు. 20,000 రూపాయలకి 5 ఫోటోలు, ఈ 43 ఫొటోస్ మనకి ఏదైతే సాఫ్ట్ కాపీస్ ఉన్నాయో అవి ఇవ్వడానికి, ప్లస్ ఈ స్నో బాల్స్కి. అదే నార్మల్ ఒక ఫోటో తీసుకుంటే దాదాపు 4,000 రూపాయలు అనమాట. ఒక ఫోటోకి 4,000 రూపాయలు. సో 20,000 ఇస్తే కనీసం మనకి ఇలా 5 ఫొటోస్ వస్తాయి, ప్లస్ అంతేకాకుండా ఆల్ ఆన్లైన్ ఇమేజెస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ వీళ్ళు బతికేది ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈ దీనితోనే అనిపిస్తుంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఫొటోస్ అయితే. మనకి అదే అంతకుముందు నార్మల్ స్కై దుబాయ్లో తీసుకున్న దానికైతే ఏకంగా 30,000 రూపాయలు తీసుకుంటున్నారు. సో 1,200 దిరమ్స్ అనమాట ఒకవేళ అన్ని ఫొటోస్ కావాలంటే. ఈ పెంగ్విన్ సెక్షన్ సపరేటు, దీంట్లో మనకు ఓన్లీ పెంగ్విన్లో దిగిన ఫొటోస్ మాత్రమే ఆన్లైన్ ఫొటోస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎంట్రీ తక్కువ ఉన్నా కూడా ఫోటోగ్రాఫర్స్ అసలు మామూలు లూటీ చేయట్లేదు. ఇది పరిస్థితి. సో మనకు ఏం తీసుకున్నా మన మొబైల్లో తీసుకోవడమే బెస్ట్ అనమాట. కానీ పెంగ్విన్స్ దగ్గర మన మొబైల్ ఆప్షన్ కూడా ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా అవకాశం లేక తప్పక మనం ఈ ఫొటోస్ అనేది తీసుకోవడం జరిగింది. మీకు స్పెషల్గా మీకు చూపించడం కోసమే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మరి నేను తీసుకున్నా. అఫ్కోర్స్ నాకు అది నా లైఫ్ లాంగ్ మెమరీ కూడా అది అలాగే ఉండిపోద్ది. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఒక ఫోటో తీసుకున్నా, ఈసారి అయితే ఏకంగా 5 ఫొటోస్ తీసుకొని మీకు చూపించాను. ఓకే మరి ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్కై దుబాయ్. టేక్ కేర్, బాయ్.